మేడం సార్ రమ్మంటున్నారు. నమస్కారం సార్. నమస్తే అండి, కూర్చోండి. పర్వాలేదండి. లాయర్ గారు, ఇవ్వండి బెయిల్ పేపర్స్. చూడండి సార్. కేసుకి బెయిల్ రావడం ఇంపాసిబులే. సార్, ధర్మతేజ గారి భార్య రాణెమ్మ గారు తన కొడుకు కృష్ణ గారి కోసం ₹1,00,000 డిపాజిట్ చేసి తన సొంత పూచికత్తు మీద బెయిల్ పర్మిషన్ తీసుకొచ్చారు సార్. అవును సార్. ఇక మీదట ఎలాంటి ఇష్యూ కూడా నా కొడుకు వల్ల రాదు అని రాణమ్మ గారు గ్యారంటీ ఇచ్చాక జడ్జి గారు కన్విన్స్ అయ్యి బెయిల్ మంజూరు చేశారు సార్. పిల్లలు ఎన్ని తప్పులు చేసినా తల్లి క్షమిస్తుంది. కొడుకు ఎలాంటి వాడైనా తల్లికి కొడుకే కదా. కానీ మీ కొడుకు చేసిన తప్పుకి కనీసం 4 రోజులైనా జైలు శిక్ష అనుభవిస్తే బుద్ధొచ్చేది మేడం. సార్, మీరే అన్నారు కదా తల్లి క్షమిస్తుంది అని. నిజానికి నా కొడుకు ఏ తప్పు చేసుండడు. ఆ నమ్మకంతోనే బెయిల్ తీసుకుంటున్నాను. మేడం గారు జడ్జి గారి దగ్గర గ్యారంటీ ఇచ్చారు. ఆ విషయం గురించి ఒక్కసారి ఆలోచించండి సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, నా కొడుకుకి మీదట అలాంటి పనులు చేయడు. నేను గ్యారంటీ. మీరు ప్రాసెస్ మొదలు పెట్టండి. అలాగే. సార్. సతీష్, లోపలికి రా. అలాగే సార్. ప్రియా, మీరు ఇక్కడే ఉండండి. థ్యాంక్ యూ సార్. కృష్ణ, బెయిల్ తీసుకొచ్చాను. 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. నాకు నీ బెయిల్ వద్దు. నేను జైల్లోనే ఉంటాను. సార్, ఇదిగో ఈ ప్రాసెస్ పూర్తి చేయి. నీ రాణమ్మ సామ్రాజ్యంలో బానిసలా ఉండడం కంటే జైల్లో ఖైదీగా ఉండడమే నాకిష్టం, గౌరవం. కృష్ణ, నువ్వు అలా మాట్లాడుకో. ముందింటికి వెళ్దాం పదా. ఈ క్రిమినల్ కొడుకుని తండ్రి అసహించుకోవడం చూడాలనే కదా నీ టార్గెట్? ఏయ్, నిజంగా చెప్పు. నా కన్న తల్లి అయితే నన్ను అరెస్ట్ చేయించేది కాదు. కృష్ణ, ప్లీజ్, మరో ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. నేను రాను. కుట్ర, మోసం, దగా కేసుల కింద కనీసం 10 ఏళ్లైనా నన్ను జైల్లో కూర్చోబెట్టాలి. నన్ను క్రిమినల్ని చేయాలన్న నీ టార్గెట్ రీచ్ అయ్యావు. ఇప్పుడు నీకు సంతోషమే కదా? కృష్ణ, నీ కళ్ళకు అపార్థాలు అనే పొరలు కమ్ముకున్నాయి. నేనిప్పుడేం మాట్లాడలేను. కొందరు దుర్మార్గుల పరిచయం నీకెప్పుడైందో నాకు అర్థం కావట్లేదు. పాపం, మీ నాన్నగారు ఎంత దుర్మార్గుడు కాకపోతే నా కొడుకే నన్ను కిడ్నాప్ చేయిస్తాడు అనేసి లోపలే మదన పడిపోతున్నారు. మీ నాన్నగారి ఆరోగ్యం ఇంకా క్రిటికల్ కాకుండా ఉండాలి అంటే నువ్వు ఇంటికి రావాలి కృష్ణ. బాగా ఆలోచించుకొని నన్ను వదిలించుకోవడానికి ఇదో గొప్ప అవకాశం కదా నీకు. ఒక మనిషి, ఒక బంధం, ఒక మాట నాది, నా సొంతం అని మనస్ఫూర్తిగా స్వీకరించిన తర్వాత నా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే ఆ బంధాన్ని, ఆ మనుషుల్ని కాపాడుకుంటాను. నువ్వు నా కొడుకువి. నిన్ను బాగు చేయడం నా బాధ్యత. ప్రాసెస్ పూర్తయింది సార్. సరే, వెళ్ళొకసారి రాణమ్మ గారిని రమ్మని చెప్పు. ఓకే సార్.
మేడం ఆ. సంతకం పెట్టాలండి. ఆ, సార్ మీకు బెయిల్ వచ్చింది సార్. మీరెక్కడికి? మీకు రాలేదు, మీరు లోపలికి వెళ్ళండి. వెళ్ళండి. బెయిల్ వచ్చింది కదా సార్, నేను కూడా వెళ్ళాలి కదా. సార్ 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 నాకు బెయిల్ రాపడం ఏంటి సార్? సార్ సార్ హలో గురుగారు, హలో ప్లీజ్ సార్ చూడండి సార్, ఒకసారి చెక్ చేయండి సార్. సార్ మేడం ఇక్కడ సంతకం పెట్టండి. మీకు పిల్లలంటే చాలా ఇష్టం అనుకుంటా కదా మేడం? అవును సార్, పిల్లలంటే నాకు ప్రాణం. ఓకే మేడం, మీ అబ్బాయిని తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. పద ప్రియా. ప్రియా నువ్వు వెళ్ళు, నేను వస్తాను. సరే అత్తయ్య. నా పేరు చక్రధర్. రాణమ్మ హిస్టరీ బయట పెట్టడం నా ఉద్యోగం. శాలరీ ఒకటే, పక్కన ఎన్ని సున్నాలు వేసుకోవాలో ఇప్పుడు క్లారిటీ వచ్చింది. నీ పాస్ట్ ప్రజెంట్ నీ ఫుల్ హిస్టరీ మొత్తం క్లారిటీ వచ్చింది. వేట మొదలెడతాను. అస్సలు ఊహించలేవు రాణమ్మ. వెయిట్ చెయ్యి. నేను హైదరాబాద్ వచ్చిందే నీకోసం. నీకు బెయిల్ రాకుండా జైల్లో ఉండే ఏర్పాటు చేస్తాను. జైలుకెళ్తే మంచివాడిగా మారి బయటకొస్తారు అంటారు. నువ్వు మారాలి. మార్పు నీకే మంచిది. అది నా బ్లడ్ లో రవ్వంత కూడా లేదు. ఇక నువ్వు ఎదుర్కోబోయే సమస్యలు నీ ఊహకు కూడా అందవు. నన్ను చూసిన క్షణమే పోలీస్ స్టేషన్లో ఉన్నావు. నువ్వు చూసిన ఆ రాణమ్మ వేరు, ఈ రాణమ్మ వేరు. అది గుర్తుపెట్టుకో.